హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ మూడు రాళ్ళు. ఒకసారి రమణులు సంతృప్తి గురించి చెప్పే సందర్భంలో ఈ కథ చెప్పారు. ఇక కథలోకి వెళ్తే, ఒక నిండు అడవిలో ఫలాలతో పుష్పాలతో నిండుగా ఉన్న అడవిలో ఒక సర్వ సంతృప్తులైన ఒక సాధు ఉండేవాడు. ఆయనకు అడవి తల్లే తల్లి, చెట్టు నీడలే ఇల్లు. ఆ కందమూలాలు, చెట్లకుండే ఫలాలు, వేరు వేరు కాలాల్లో పండే ఫలాలే ఆయనకు ఆహారం. ఇలా సర్వ సంతృప్తుడైన ఆయనకు కూడా కొంచెం ఆస్తి ఉంది. అదేంటి అంటే 3 రాళ్ళు, పలక లాంటి 3 రాళ్ళు. డే టైంలో ఆ రాళ్ళని వరుసగా పెట్టుకొని దానిపైన కూర్చొని కాలక్షేపం చేసేవాడు. రాత్రులలో ఒకదాన్ని తల కింద, ఒకదాన్ని నడుము కింద, ఒకదాన్ని పాదాల కింద అమర్చుకొని పైన ఒక దుప్పటి ఒక ఆయన దగ్గర ఉన్న పలచని వస్త్రాన్ని కప్పుకొని పండుకునేవాళ్ళు. ఇక పురుగులు, పుట్ర, వర్షం నీరు ఉంటే ఆ రాళ్ల సందుల్లో నుంచి వెళ్ళిపోయేటివి. ఆయనకు ఏ ఇబ్బందులు లేవు. ఆయనకు అసలు కాలం అనేదే లేదు. ఇలా ఉండగా ఒకసారి ఆ ప్రదేశానికి సంబంధించిన రాజు ఒకసారి అడవికి వేటకొచ్చాడు. ఆ రాజు ఈ సాధువును చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో, అసలు తిండి సరిగా లేదు, బట్ట సరిగా లేదు, ఇల్లు లేదు, ఎంత అవస్థ పడుతున్నాడు అసలు, అయ్యో అని చాలా బాధపడి పలకరిద్దామంటే అతను ధ్యానంలో ఉన్నాడని ఏమి పలకరించకుండా వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్ళిపోయాక కూడా అతని రాజు ఆలోచనలన్నీ సాధువు మీదే. బాగా బాధేసింది. అయితే రాజు ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడంటే, అతన్ని తీసుకొచ్చి రాజు అంతఃపురంలోనే నివాసం ఏర్పాటు చేద్దామని చెప్పి భటులను పిలిచి గౌరవంగా అతని దగ్గరికి వెళ్ళి మర్యాదతో తీసుకొని రండి అని చెప్పి పంపించిండు. ఆ భటులు వెళ్ళి ఆ సాధువుకి విషయం చెప్పారు. విషయం చెప్తే, నాకు ఇక్కడ సదుపాయాలకు ఏ లోటు లేదర్రా అంటాడు ఆయన. మీరు రాకుంటే మేము తిరిగి రాజ్యానికి వెళ్ళలేము. ఆయన కాళ్ళు పట్టుకొని అడిగిరు వీళ్ళందరూ దీనంగా. అతను సర్లే ఈశ్వరేచ్ఛ, ఏం చేస్తాం పదండి అంటూ ఆయన ఆస్తి ఆ 3 రాళ్లను మాత్రం తీసుకొని వచ్చాడు. ఆ భటులు, ఈయనేంటి రాజభవనానికి వెళ్తే ఈ 3 రాళ్ళను తీసుకొస్తున్నాడు, సర్లే ఎట్టకేలకు ఒప్పుకున్నాడు కదా రావడానికి, అదే చాలే అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. సాధువును చూసి రాజు చాలా ఆనందపడ్డాడు. అతని అభ్యంగ స్నానానికి ఏర్పాట్లు చేసి నూతన వస్త్రాలు సమర్పించి మృష్టాన్న భోజనానికి ఏర్పాటు చేశాడు. అన్నీ అయ్యాక అన్నిటికీ ఉదాసీనమే సాధువు సమాధానం. రాజుకి మాత్రం ఎంతకీ తృప్తి కలగట్లేదు. ఏమైనా కావాలంటే నన్ను ఆజ్ఞాపించండి అని సాధువుకు చెప్పాడు. దానికి సరే అంటారు తప్ప ఏమీ అక్కర్లేదు అనరు. అలా అని ఏమైనా అడుగుతాడా అంటే ఏమీ అడగడు. ఇంతలో సాయంత్రం అయింది, రాత్రి అయింది. రాత్రి మళ్ళీ అతనికి చక్కని భోజనం పెట్టి పడక ఏర్పాట్లు చేశాడు. నిద్ర లేస్తూనే రాజు సాధువు దగ్గరికి వెళ్ళాడు. నమస్కారాలు పెట్టి, రాజు, స్వామి సుఖంగా నిద్రించారా, ఏదైనా అసౌకర్యం కలిగిందా అని అడిగాడు. అప్పుడు సాధువు, అదేం లేదే, అసలు ఎప్పుడన్నా అసౌకర్యం అనేది ఉంటే కదా అన్నాడు. అది కాదు స్వామి, తమరు అడవిలో నిద్రాహారాలకు తగిన సౌకర్యాలు లేవు కదా, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఇప్పుడు ఇక్కడ అన్నీ సమకూర్చాను కదా, ఇంకేమన్నా సమకూర్చమంటే చేస్తాను అని అన్నాడు రాజు. అప్పుడు ఆయనే, అబ్బే, అక్కడి సౌకర్యం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంది, ఇబ్బంది ఏమీ లేదే అన్నాడు ఆయన. రాజుకు అర్థం కాలేదు. అదెలా స్వామి, అక్కడ ఇక్కడ ఒకేలా ఎలా ఉంటుంది, ఇక్కడ ఇంత ఘనమైన ఏర్పాట్లు చేస్తే నిద్ర బాగా పట్టి ఉండాలే అన్నాడు. అప్పుడు స్వామి, నాకు నిద్రకు ఎప్పుడూ బెంగ ఉండదు ఇవి ఉండగా అని ఆ సాధువు ఆ 3 రాళ్ళని చూపించాడు. ఆయన అడవిలో పడుకున్న విధంగానే ఈ పరుపు మీద కూడా ఆయన ఆ 3 రాళ్ళని అదే విధంగా తల కింద, నడుము కింద, పాదాల కింద పెట్టుకొని నిద్రపోతున్నాడు. రాజు వాటిని చూసి నిర్ఘాంతపోయి సాధువు పాదాలపై పడి, స్వామి, మీ పట్ల నేను ఎంత అపచారం చేశాను, మీరు ఎప్పుడూ సుఖంగానే ఉన్నారు, నిత్య తృప్తులు, మీకు కలత లోపం ఊహించుట నా అజ్ఞానం, మీ సహజ నివాసం నుంచి మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చాను, నన్ను క్షమించండి, తిరిగి మిమ్మల్ని మీ అడవికే పంపిస్తాను, అనుమతి ఇవ్వండి అని అనుమతి తీసుకొని అతన్ని పురస్కారంతో అదే అడవిలో విడవలేక ఆయన రాజ్యానికి తిరిగి వచ్చాడు.